ఇప్పుడు మన చేతుల్లో క్యాష్ ఉండి ఆ క్యాష్ తో ఇల్లు కొనుక్కోవడం కట్టడం అనేది కరెక్ట్ కాదంటారు. సరే బ్యాంకర్ డబ్బులు నీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ ద్వారా కొనటమే కరెక్ట్. లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లేకపోతే లేకపోతే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న కేసులో 80 లక్షల లోన్కి 74,000 ఈఎంఐ కడుతున్నారు. అందరూ మాడుతున్నారు, ఇంత వడ్డీ కడతాం అంత వడ్డీ కడతాం. ఎందుకు కడుతున్నారు వడ్డీ? 80 లక్షలు అప్పు తీసుకున్నారు, మీరు ఇల్లు కొన్నారు, డబ్బు ఎవరిది? బ్యాంకర్ది. సోక్ ఎవరిది? ఇంట్లో ఉండేది మనం. అసలు ఒక విషయం చెప్పండి, ఇంత వడ్డీ అంత వడ్డీ అంటారు. 80 లక్షల రూపాయలు ఎవడైనా మనకి నెలకి 74,000 రూపాయలు వడ్డీకి ఇస్తాడా? వీడు అసలు ప్లస్ వడ్డీ కల్పిస్తున్నాడుగా, ఇంకా దాన్ని బ్యాడ్ లోన్ అంటారు. మనిషిని నమ్మి ఒక 50,000 అప్పిచ్చేవాళ్ళు లేరు, మరి అలాంటిది పక్క వ్యక్తి నీ ఇల్లు కుదువు పెట్టుకొని ఇచ్చినా 80 లక్షలకి నెలకి వడ్డీ 72,000 74,000 ఒప్పుకోడు కదా. బ్యాంకర్కి 74 అసలు ప్లస్ వడ్డీ కడుతున్నావు కదా. ఒక 10 years పోతే నీ ఈఎంఐ అదే ఉంటుంది, నీ రెంట్ డబుల్ అవుద్ది. అంటే ఒక 13 ఏళ్ళు పోతే 13-14 ఏళ్ళకి ఈరోజు 74,000 ఎవరైతే ఈఎంఐ కడుతున్నారో అప్పటికి నీ దాన్ని రెంటే ఉంటుంది 74,000.